నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఇక మొక్కలకి వీడియో చేద్దామని చెప్పి మొక్కలు తీసుకుందాము వీడియోలకి అని చెప్పి వెళ్ళాను అని చెప్పాను కదండి. మొన్న వీడియోస్ చేసి పెట్టాను కదా. ఇంకా లాస్ట్ కొంచెమే ఉంది. ఈ కొంచెం కూడా పెడితే లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదని కూడా చెప్పాను. అలాగే ఇక కిందకు వచ్చేసామండి. కొన్ని చూడండి, కింద అంతా పసుపు మొక్కలు పెట్టేశారు. మంచిగా హార్వెస్ట్ చేసేసుకుంటారు. ఎప్పుడు 9 నెలలకు ఒకసారి వస్తుంది కదా ఈ పంట. అంతకు ముందలైతే కంది మొక్కలు బాగా పెట్టే ఉన్నారండి. ఇంకా ఇప్పుడు ఆ పనులన్నీ చేయలేక చాకరీ ఎక్కువ అవుతుందమ్మా అని చెప్పి ఇప్పుడు ఏం పెట్టట్లేదు. ఇదిగోండి ఈ పొడవుగా మొత్తం పెట్టేసేవాళ్ళు అనమాట. చాలా బాగుండేదిలేండి, ఖాళీగానే ఉంటుంది కదా స్థలం. ఇదంతా కూడా చాలా మంచిగా బాగు చేసేసి, అంతకు ముందర చాలా తుప్పలుగా గడ్డి వచ్చేసి జిల్లేడు మొక్కలతోటి పొదలుగా ఉండేదన్నమాట. ఇంక ఇదంతా వాళ్ళ ఎదురుగుండా స్థలమే మంచిగా బాగు చేసేసి అట్లాగ మొక్కలు పెట్టుకుని ఆ మొక్కలతో ఎంతో సంతోషంగా గడుపుతూ చాలా ఆనందంగా వాటి నుండి వచ్చిన కూరగాయలని పువ్వుల్ని నలుగురికి ఇస్తూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారండి. కొంచెం ఇక మేము వెళ్ళేటప్పుడు కిందకు వచ్చి ఇలాగ చిన్న వీడియో అయితే తీసి షేర్ చేద్దామని చెప్పి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చూస్తారని చెప్పి ఇలాగ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి. ఇంకా ఇక్కడైతే తాడి చెట్లండి. తాడి చెట్లువి ముక్కలుగా కట్ చేసేసి ఇలాగ ఈ తాడి చెట్టులో మట్టి వేసేసి వీటికి పెయింటింగ్ వేసేసి కూడా మొక్కలు ఇలా పెట్టారండి. అసలు నేను ఇదే చూస్తున్నాను ఇక్కడ. ఇలా తాడి చెట్టులో ఇట్లాగా పెట్టడం అనేది చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇక అదంతా కూడా మట్టి, మొక్కలకి ఎరువు అదంతా తయారు చేస్తూ ఉంటారనమాట. ఇదంతా ఇదిగోండి సొరకాయ పాదు, చిక్కుడుకాయ పాదులు, ఇవన్నీ సొరకాయలు ఉన్నాయి. రేపు పొద్దున కోసేసి నలుగురికి పంపిస్తానమ్మా అని చెప్పి చెప్తున్నారనమాట. చూడండి ఎంత శ్రమ అండి. మొక్కల పోషణ అంటే మామూలు మాటలు కాదు కదా. బాగుందండి. సొరకాయ ఇంకా ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి. కానీ కనపడినంత వరకే నేను తీస్తున్నాను అనమాట. అప్పటికే 6 అట్లా అయిపోయింది టైము. 5:30 అట్లా వస్తుంది. ఇంకా ఇదిగోండి కొంచెం వరకే తీసి ఇక వెళ్ళొస్తామండి అని చెప్పి ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చిన తెల్లారనమాట మాకు సొరకాయ ఇచ్చారండి. నాకు, పుష్ప గారికి ఇచ్చారు. ఇంకా అసలు ఎంత బాగుందంటే కట్ చేస్తుంటే చాలా స్మూత్గా కట్ అవుతుంది అనమాట. అంటే అంత లేతగా ఉంది. చాలా చాలా బాగుంది. కాయ కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఎంత బాగుందో. పాలు పోసి నేను వండుదామని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఇది కూరగొడుతున్నాను. పాలు పోసి ఎగిరేస్తే భలే లేతకాయ మంచిగా మగ్గిపోద్ది. ఆర్గానిక్గా పండిన కాయ కదా, చాలా బాగుంటుంది. కూర కూడా అన్నం తక్కువ కూర ఎక్కువ వేసి తింటే బాగుంటుందండి. నేనే పంపించారు, 2 కాయలు పంపించారు. ఒకటి పుష్ప గారికి ఇచ్చి ఒకటి నన్ను తీసుకోమన్నారు. పెద్దకాయ ఏమో పుష్ప గారికి ఇచ్చాను. చిన్నకాయ ఏమో మేమిద్దరమే కదా, చిన్నకాయ నేను పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క ఏమో చట్నీకి కానీ పప్పులోకి కానీ వేద్దామని పక్కన పెట్టి ఉంచాను అనమాట. చాలు, ఇదే ఎక్కువ. కానీ ప్రమేలా కంటే ఆమె కాయలు కాపిస్తుంది సొరకాయలు, అందుకని తనకి పంపించలేదు అనమాట. తనకు ఉంటాయి కదా, మేము పెట్టుకోలేదు మొక్కలని, మా కోసం పంపించారు. నేను ఈ టైం అప్పుడు ఫోన్ చేశాను, తీసుకెళ్ళండి ఎవరైనా ఉంటే పంపించమ్మా, మేము రాలేం కదా అంత దూరం. సరే ఈయన డ్యూటీకి వెళ్ళే ముందర వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను ఒక కాయ మా పుష్ప గారికి ఇచ్చి ఒక కాయ నేను పెట్టుకొని ఈ పూట కూర వండుతున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు పాలు ఆనపకాయ కూర. ఇంకా రోజు చట్నీ అంటూ ఏమీ లేదు. కొంచెం అవి టమాటా చట్నీ అది ఉంది కదా, అది వేసుకుని తీసుకువెళ్తారు క్యారేజీకి. ఈ పూటకి ఇదే కూర.
కోస్తే గిన్నెడు ముక్కలు కనపడుతున్నాయి కానీ కనిపిస్తున్నాయి కానీ కూర వండితే ఎంత అవ్వదు, ఊరికే మగ్గిపోద్ది. వేడి తగలగానే వెనకోస అయిపోద్ది అన్నమాట. తెగిపోతుంది, కట్ అయిపోతుంది మెత్తగా. కూరలో కారం వేయం. ఈ కొత్తిమీరను పచ్చిమిర్చి పచ్చ పట్టేసేసి కూరలో కారం వేయను. పచ్చిమిర్చిను కొత్తిమీర మిక్సీ పట్టేస్తా పచ్చ. కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఏమో వేడి నీళ్ళు కాసి పక్కన పెట్టేస్తాను. ఇట్లా పచ్చ పెట్టేసా కొత్తిమీరను పచ్చిమిర్చి. ఇదే కారం. ఇంకా మరి కారం వేయను, సరిపోతుంది. కొంచెం జీలకర్ర కూడా వేసాను. పచ్చగా మిక్సీ పట్టేసాను అన్నమాట. ఆయిల్ కూడా కొద్దిగానే వేస్తాను నేను, ఎక్కువ వాడను ఆయిల్. ఉల్లిపాయ కూడా వేయను అన్నమాట. ఎందుకంటే కృష్ణకి నేను శ్రీ రాధాకృష్ణ వారికి నైవేద్యం పెడతాను కాబట్టి ఉల్లిపాయ కూడా వాడను. చాలా బాగుంటుంది ఉల్లిపాయ లేకపోయిన కూర. దేవుని గుళ్ళో భోజనాలు పెడతారు, ఉల్లిపాయలు వేసి వంట చేయరు కదా. చూడండి ఆ భోజనాలు ఎంత కమ్మగా ఉంటాయో. మనం తినేటప్పుడు ఎంత బాగున్నాయి అనుకుంటాం కదా. మనం వండిన కూర కూడా అంత టేస్ట్ కావాలండి. నేను కూర వండుతున్నాగా. ఎక్కడ వీడియో చేసుకుంటున్నాను అని గోల నాకు. ఏంటిదని లేకపోతే సహకరించేది పోయి ఇంకా వెనకాల గోల. ఓ పక్కన నీకే తెరవనా, నేను పనులే చేసుకోనా. ఎక్కువ ఇదే ఎక్కువైపోతుంది నాకు. ఎంత తక్కువ తింటే అంత మంచిది. పైన పసుపు కొంచెం మగ్గింది కాబట్టి చక్కగా నేను వెళ్ళి కోసెల్లే మగ్గిపోతుంది. చూసారా?
మొక్క పోపులకు కానీ చట్నీకి కానీ అట్టు పెడితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసుకుంటే చాలా ఒక 5 ఇడ్లీలు చిన్న చిన్న ఇడ్లీలు ఎన్ని తిన్నా తక్కువగానే అనిపిస్తుంది. అట్లా నూనె ఏమి రాయను, ఇలాగే వేసేస్తాను. నీళ్ళు ఎక్కువ అయినట్టు కొంచెం తగ్గించేద్దాం, ఎందుకంటే ఇడ్లీ వేయగానే పిండి గిన్నె చుట్టూ నీట్గా తుడిచి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఎట్లా అలాగే వదిలేసేయకుండా పెట్టేసుకుంటాం. ఇలా నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటాం. పాలు పోస్తే చక్కగా అయిపోయి చాలా బాగుంటుంది. ఇంకా కారం వేయి సరిపోతుంది, అది పచ్చిమిరపకాయలు కారం వేయి సరిపోద్ది, పచ్చిమిరపకాయలు కారమే సరిపోద్ది.